నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు ఎత్తు వంకర పళ్ళతో బాధపడుతున్నారా? అలాగే నోటి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారా? మరి ఎత్తు వంకర పళ్ళని ఎలా సెట్ చేసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే డాక్టర్. హలో. సో మనకి టీత్లో ఇన్ఫెక్షన్ ఉందని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? జస్ట్ ఐడెంటిఫై చేయడం వల్లే ఎక్కువగా గుర్తించవచ్చు. ఎందుకంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ చాలా వరకు మీకు పెయిన్ కనపడదు. చాలా డ్యామేజ్ అంటే 75% డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత పెయిన్ అనే సిమ్టమ్ డెవలప్ అవుతుంది. సో మీరు బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ళు వాపులున్నా, నెత్తురు వస్తున్నా, నోటి దుర్వాసన అనేది చాలా జబ్బులకి స్టార్టింగ్ స్టేజ్. అది అలా నోరు దుర్వాసన వస్తున్నా, పళ్ళు నల్లగా మారిపోయి రంధ్రాలు పడి విరిగిపోతున్నా, పుళ్ళు పడుతున్నా, నోట్లో అంగళ్ళలో దవడల్లో పసుపచ్చి మచ్చలు, తెల్లటి మచ్చలు కనపడుతున్నా, కారం పట్టలేక బర్నింగ్ సెన్సేషన్ లాంటిది వస్తున్నా, ఈ దవడలు అనేవి గట్టి పడిపోయి మెత్తగా ఉండాలి కదా, అవి గట్టి పడిపోతున్నా నోట్లో ఇన్ఫెక్షన్స్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇలా ఐడెంటిఫై చేసిన వెంటనే అశ్రద్ధ చేయకుండా మీరు డాక్టర్ని కలవడం ప్రాక్టీస్ చేయాలి. చాలా వరకు శరీరంలో అంటే ఇవి ఓరల్ ఇన్ఫెక్షన్స్ అయితే చాలా వరకు కూడా మన బాడీలో లుకేమియా కానీ, లేకపోతే షుగర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బీపీ ఎక్కువ షూటప్ అయినప్పుడు కానీ, చాలా వరకు మల్టీ వైటమిన్ డిఫిషియన్సీస్ కానీ, ఇలా క్యాన్సర్ లక్షణాలు కానీ, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ సైన్ అండ్ సిమ్టమ్ నోట్లోనే స్టార్ట్ అవుతాయి. సో అందువల్ల నోట్లో వచ్చే మార్పులకి చాలా మార్కర్స్, అవి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి మార్పులు కనిపించిన వెంటనే డాక్టర్ని కలవడం వల్ల అది మనకి చేసుకునే మంచి అది. ఓకే. సో నార్మల్గా టీత్ అనేవి ఎందుకు పుచ్చిపోతాయి? ఒకవేళ పుచ్చిపోయిన పళ్ళను మనం ఎలా ట్రీట్ చేయొచ్చు? ఎస్, పుచ్చిపోవడం అనేది కూడా మన లైఫ్ స్టైల్లోంచి వచ్చే ఒక జబ్బండి. చాలామంది పళ్ళు నల్లగా మారిపోతున్న పెయిన్ లేకపోతుంటే అది పుచ్చు అని ఐడెంటిఫై చేయట్లేదు. ఇప్పటికీ కూడా కొన్ని విలేజెస్ నుంచి పేషెంట్లు వస్తుంటే వాళ్ళు నాటు వైద్యం వాడుతున్నారు. ఎందుకంటే పుచ్చు అనేది అది ఇన్ఫెక్షన్ కాదు, మామూలుగా పంటిలో వచ్చే ప్రాబ్లము. సో వాళ్ళు ఏవేవో పండ్లో పెట్టుకొని పళ్ళన్నీ విరగొట్టేసుకుంటున్నారు. పళ్ళు పుచ్చిపోవడం అంటే డెంటల్ కేరీస్, అది బ్యాక్టీరియా వల్ల పన్ను పుచ్చిపోతుంది, అంటే ప్రాపర్ ఇన్ఫెక్షన్ అది. దీనికి పాకే లక్షణం కూడా ఉంటుంది. పన్ను పుచ్చిపోయిన వెంటనే మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఒక పన్ను కాంటాక్ట్ ఉంటుంది కదా, ఒకదాని నుంచి ఒకటి స్ప్రెడ్ అయ్యి నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోతాయి. ఇది పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకు కూడా జనరల్గా జరిగే లక్షణం ఇది. సో పళ్ళు పుచ్చిపోయిన వెంటనే గనక నేను ఇందాక చెప్పినట్టు తొందరగా ఐడెంటిఫై చేస్తే ఫిల్లింగ్ పెట్టడం అనే చిన్న హాఫ్ అన్ అవర్ నుంచి 15 minutes నుంచి హాఫ్ అన్ అవర్ చేసే ఒక క్లోజింగ్ ట్రీట్మెంట్ వల్ల మీకు ఆ పుచ్చుని పక్క పళ్ళకు పాకకుండా, కడుపులోకి వెళ్ళకుండా ఆపచ్చు. లేదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల పర్మనెంట్గా ఆ పన్ను సేవ్ అవుతుంది, ఆ పన్ను గట్టిగా అవుతుంది. సో పుచ్చిపోయిన పళ్ళని మనం పెంచుకుంటున్నాం తప్ప లేదు. పుచ్చిపోయిన పళ్ళు రాకుండా ఉండాలి అంటే మార్నింగ్ నైట్ బ్రష్ చేయండి, పంటికి అతుక్కునే పదార్థాలు తక్కువగా తినండి. ఒకవేళ ఇన్కేస్ తిన్న తర్వాత కూడా నోరు కడుక్కోవడం హ్యాబిట్గా చేసుకోండి. చాలా వరకు మనం పళ్ళు పుచ్చకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. అంటే నార్మల్గా పుచ్చిపోయిన పళ్ళతోనే చాలా మంది ఏళ్ళ తరబడి వాటిని అలాగే ఉంచుకుంటూ ఉంటారు. పక్క పళ్ళకి పాగుతుందని ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు, మీరు చెప్పేదారు కదా అర్థమైంది. బట్ చాలా మందికి అది అర్థమవుతుందని అనుకుంటున్నాను. రైట్. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా పెయిన్ఫుల్ అని అందరూ అంటూ ఉంటారు. సో నిజంగా అంత పెయిన్ఫుల్లా? సో మీ దగ్గర రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ అనే మిత్తుతో చాలామంది ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు అనేది ఒకప్పుడు విషయం. జనరల్గా పార్థలో మేమైతే ఫస్ట్ పాయింట్ రూట్ కెనాల్ పుచ్చిపోయిన పళ్ళతో ఎవరైనా వస్తే వాళ్ళకి ఎండోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు చేస్తారు. జనరల్గా స్పెషలిస్టులు అంటే ఏంటి, వాళ్ళ చేసే ట్రీట్మెంట్ పైన వాళ్ళు స్పెషాలిటీ చేయడం, సో ఈజీగా చేస్తారు. రెండోది పాత పద్ధతుల్లో కాకుండా కేవలం హ్యాండ్ ఇన్స్ట్రుమెంటేషన్, చేతులతో చేయడమే కాకుండా మనం ఈరోజు ఎక్స్మార్ట్ లాంటి బెటర్ ఇన్స్ట్రుమెంటేషన్తోని చేయగలుగుతున్నాం. దానిలో ఏంటంటే యాక్యురసీ, త్వరగా 1 లేదా 2 సిట్టింగ్లో ట్రీట్మెంట్ అయిపోవడం. 3 పార్థాలు అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే లేజర్స్ని కూడా క్లబ్ చేసి ఎక్స్మార్ట్కి ఎండోడాంటిస్ట్లు చేయడం వల్ల ఒక్క సిట్టింగ్లోనే మ్యాక్సిమం ఫినిష్ అవుతుంది, లేదంటే రెండో సిట్టింగ్స్కి పూర్తయిపోద్ది. రూట్ కెనాల్ పూర్తయ్యి పన్ను పుచ్చి నుంచి పూర్తిగా విముక్తి పొందింది అంటే మొత్తం ఇన్ఫెక్షన్ పోయింది, గట్టిగా అయిపోయింది అనేదానికి ఫైనల్ స్టెప్ దానిపైన క్యాప్ పెట్టుకోవడం అండి. అందరూ కూడా రూట్ కెనాల్ చేయించుకుని అలా వదిలేస్తూ ఉన్నారు. వదిలేసి ఆ పన్ను విరిగిపోయాక 1 year తర్వాత వచ్చి మళ్ళీ రూట్ కెనాల్ చేసుకున్నాం, పన్ను విరిగిపోయింది అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈజ్ రాంగ్. రూట్ కెనాల్ తర్వాత క్యాప్ పెట్టుకుంటే పన్ను మళ్ళీ గట్టిగా అవుతుంది. ఆ క్యాప్ పెట్టిన పన్నుతో మీరు మన నార్మల్ పన్ను ఎలా వాడతారో అలా ప్రశాంతంగా మీరు వాడుకోవచ్చు. ఓకే. షుగర్ ఉన్న వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా?
ఎస్, షుగర్ ఉండే వాళ్ళల్లో కూడా ఒక మిత్ ఉంటుందండి. చాలా వరకు షుగర్ ఉండే వాళ్ళల్లో డెంటల్ నోటి హైజీన్ ఎలా పాటించాలి. ఎస్, ఎందుకు అంటే షుగర్ ఉండే వాళ్ళకి ఏంటి, బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. బ్లడ్తో పాటు పంటి చిగుర్ల లోపల కూడా ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. షుగర్ నార్మల్గా ఉన్నంత వరకు చిగుళ్ళు హెల్తీగా ఉంటాయి. అలా కాకుండా ఈ గ్లూకోజ్ మెయింటైన్ అవ్వడం వల్ల ఏంటి, గ్లూకోజ్ అంటే ఏంటి, షుగర్ లెవెల్స్. సో ఈ గ్లూకోజ్ ఉండడం వల్ల త్వరగా బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది అది పెంచుతూ ఉంటుంది. అందుకే షుగర్ ఉండే వాళ్ళకి పుండు పడితే కూడా మీరు చూస్తే త్వరగా అది పెరుగుతూ ఉంటుంది, తగ్గడం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే నోట్లో కూడా సేమ్ అదే క్రైటీరియా మెయింటైన్ అవుతుందండి. సో షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు తరచుగా క్లీనింగ్ చేయించుకోవడం, చిగుళ్ళు అవి వాపు వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఎందువల్ల జరుగుతుంది అని మెయింటైన్ చేసుకోవడం, 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం లాంటివి చేయాలి షుగర్ పేషెంట్లు చేయాల్సింది. రెండోది, షుగర్ పేషెంట్లకి త్వరగా పళ్ళు పుచ్చిపోవడానికి, ఎస్పెషల్లీ చిగుళ్ళలోని జబ్బు వచ్చి పళ్ళు త్వరగా లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పర్సంటేజ్ అందరికీ అని నేను చెప్పను, ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చిగుర్లలో ఎప్పుడైనా వాపు కనిపించి పళ్ళు దూరం జరుగుతున్నట్టు, లూజ్ అవుతున్నట్టు, నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ వస్తున్నట్టు మీకు అనిపిస్తే డాక్టర్ దగ్గరికి రావాలి. రెండోది, షుగర్ పేషెంట్ మీద అసలు డెంటల్ ట్రీట్మెంట్లు చేయించుకోకూడదు అనే అపోహ మిత్తులో చాలామంది ఉన్నారు. కానీ కాదు, షుగర్ పేషెంట్లు 100కి 100% డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. షుగర్ పళ్ళు నోట్లో ఉంటేనే మనం ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేస్తాము. అప్పుడే మనం తినే డైట్ మీదే మన షుగర్ అనేది కంట్రోల్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకన్నా 1% 2% షుగర్ పేషెంట్లకి టీత్ హెల్తీగా ఉండడం, వాళ్ళ జనరల్ హెల్త్ కాపాడుకోవడానికి కూడా ప్రైమరీ నోట్. అది ఏమీ ఇబ్బంది పడకుండా పార్థాలో అయితే షుగర్ పేషెంట్లకి ప్రత్యేకమైన కేర్ తీసుకుని చేస్తాం. మీ షుగర్ రిపోర్ట్స్ని బట్టి, మీ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ నెంబర్స్ని బట్టి మనం అపాయింట్మెంట్స్ అని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అవసరమైతే మీ ఫిజిషియన్తో కన్సల్ట్ అయ్యి క్లబ్ అయ్యి ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. మీ జనరల్ హెల్త్ ఏమి ఎఫెక్ట్ అవ్వకుండానే డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడం, సేఫ్గా మిమ్మల్ని ఇంటికి పంపించడం, మేమైతే ఈ ప్రోటోకాల్ పాటిస్తాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కిషన్ రావు గారు, కిషన్ రావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు పార్థా నుంచి. మీ సమస్య ఏంటో చెప్పండి, మాట్లాడండి. సార్ నమస్తే, చెప్పండి. నాకు 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. ఈ యాక్సిడెంట్ అయ్యి రైట్ సైడ్ కింది దవడ పనులు కొంచెం క్రాస్ అయినాయి మేడం. ఓకే. అవి అన్నం కానీ ఏదన్నా నవ్వినా కానీ అవి సరిగా ఇట్లా మనం ఇట్లా సేమ్ కూర్చుంటలేవు మేడం పనులు, దవడ పనులు. మీ వయసు ఎంత సార్? నా వయసు 52 సంవత్సరాలు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది వీరవంక మండల్, కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. రైట్ సార్, మీకు ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఈ యాక్సిడెంట్ వల్ల పళ్ళు క్రాస్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ జరిగితే, ఒకవేళ లూజ్ అవ్వలేదు, పంటి షేప్ కానీ లేదా అరిగిపోవడం కానీ సగం విరిగిపోవడం జరిగి మీ గ్రైండింగ్ ప్రాసెస్ సరిగ్గా అవ్వట్లేదు. అన్నం అనేది 2 పళ్ళు, కింద పన్ను పై పన్ను ఇలా కాంటాక్ట్లోకి వచ్చి మధ్యలో అన్నం పెడితే ఇలా నలిగి గ్రైండ్ చేస్తుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. అలా గ్రైండింగ్లోనే మనకు సగం డైజెషన్ అనేది స్టార్ట్ అవ్వడం, ఇనీషియల్ స్టేజ్ 25% ఆఫ్ డైజెషన్ అనేది ఫినిష్ అవుతుంది. సో మీకు అలాంటి కండిషన్స్, పన్ను గట్టిగానే ఉంటే కనుక మీ ఆర్చ్ ఫామ్లోకి తీసుకురావడానికి క్యాపింగ్ చేయడం కానీ, అలైనర్స్ పెట్టడం కానీ చేయడం ద్వారా మొత్తం మీ పళ్ళు కాంటాక్ట్లోకి వస్తాయి. అలా కాదు, యాక్సిడెంట్ వల్ల పళ్ళు లూజ్ అయిపోయినాయి. సో మనకు అందుకే ఆ కదలడం వల్ల మీకు పై పన్ను కింద పన్ను కాంటాక్ట్లోకి రావట్లేదు అంటే ఆ పన్నుని తీసేసి ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవచ్చు సార్. ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా మన న్యాచురల్ పళ్ళలాగే గట్టిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి, పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. సో మీకు అన్నం తినడం ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో యాక్సిడెంట్ తర్వాత నుంచి, సో ఈ పళ్ళు పెట్టుకున్న దగ్గర నుంచి లేదా రిపేర్ చేసుకున్న తర్వాత నుంచి తినచ్చు. ఈ ట్రీట్మెంట్స్లో మీకు ఏది సూటబుల్ అనేది మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తే కానీ తెలీదు. కర్నూలులో, ఆదోనిలో కూడా పార్థా డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీరు ఒకసారి వచ్చి మీరు ఎగ్జామిన్ చేయించుకోండి. మిమ్మల్ని మాన్యువల్గా చూస్తారు, ఫిజికల్గా చూస్తారు, అట్ ద సేమ్ టైం రేడియోగ్రాఫ్, ఎక్స్రే కూడా తీసి చూస్తారు. దాన్ని బట్టి క్లియర్ కట్గా మీకు ట్రీట్మెంట్ ప్లాన్ రాయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ప్లాన్ ఒకసారి మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసి పళ్ళని ప్రాపర్గా మీరు అన్నం తినడానికి వీలుగా చేయడానికి పెద్ద కష్టమేం పట్టదు. ఓకే అండి, సో షుగర్ ఉన్న వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు అంటారు? అవునండి, చాలామందికి కూడా షుగర్ ఉంటే ఏంటంటే, ఒకప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు లేకపోయినా, పళ్ళు ఊడిపోయినా మీకు షుగర్ ఉంది కాబట్టి పళ్ళు పెట్టడం కుదరదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఈరోజు కూడా చాలా బ్రాంచెస్లో 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి షుగర్ పేషెంట్లు టీత్ లేకుండా అన్నం తినడానికి ఇబ్బంది అయిన తర్వాత ఎలాగో వచ్చి ఇప్పుడు పెట్టించుకుంటా ఉన్నారు.
షుగర్ పేషెంట్లకి పళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదండి. షుగర్ కంట్రోల్లో ఉంటే సరిపోతుంది. లక్షలాది సంఖ్యలో ఇంప్లాంట్లు వేసి మేము పళ్ళు పెడతా ఉన్నాం. షుగర్ పేషెంట్లే ఎక్కువ మంది ఉంటారు అందులో. ఎందువల్లంటే షుగర్ ఉండడం వల్ల త్వరగా పళ్ళు పోవడం అనే కండిషన్ను చూస్తారు వాళ్ళు, పెరిడాంటిటిస్ అనే కండిషన్. దానివల్ల వాళ్ళకి పళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది. సో మనం పళ్ళు పెట్టగలుగుతాము, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీ కండిషన్ని బట్టి, మీ షుగర్ లెవెల్స్ని బట్టి మనం ఏ సిస్టమ్ పెట్టుకోవాలి, బ్రిడ్జ్ విధానంలో ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలా, లేదా వెంటనే పళ్ళు పెట్టే ఇంప్లాంట్ సిస్టమ్ పెట్టాలా, కొంచెం ఆగి అంటే డిలేడ్ లోడింగ్ అంటారు, కొంచెం ఆగి పెట్టే ఇంప్లాంట్ సిస్టమ్ పెట్టాలా, అలాంటి ఏ ఇంప్లాంట్ సిస్టమ్ పెట్టాలి, ఏ కంపెనీ పెట్టాలి, ఇదంతా కూడా మీ హెల్త్ కండిషన్, మీ షుగర్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ 100కి 100% షుగర్ ఉన్న ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని హాయిగా భోంచేసే అవకాశం ఉంది. సో షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం 1% కూడా లేదు. ఓకే, సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఎటువంటి డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరం అంటారు? అంటే ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ బర్నింగ్ ప్రాబ్లం. చాలామంది కూడా హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మేము బ్లడ్ థిన్నర్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఏ ట్రీట్మెంట్ కన్నా అది ఒక అడ్డంకిలాగా ఉంటుంది. బ్లడ్ థిన్నర్స్ వాడే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయించుకోకూడదు అనుకుంటారు. అది మిత్ అండి, అసలు రాంగ్ అది. సో మీరు బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా కూడా మనం 72 అవర్స్ వరకు బ్లడ్ థిన్నర్స్ని ఆపి ఏ ట్రీట్మెంట్ అనేది డెంటల్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు. రెండోది, ఇంకా ఎక్కువ ఆపాల్సి వచ్చినా మీ కార్డియాక్ ఫిజిషియన్ని కలిసి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. మూడోది, కార్డియాక్ పేషెంట్, హార్ట్ పేషెంట్లు ఎవరైనా కూడా వాళ్ళకి ఏంటంటే నోట్లో జబ్బులు ఉంటే ఇన్ఫ్లమేషన్ అనేది పికప్ అవుతుందండి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? వాపు. ఈ వాపు అనేది బ్యాక్టీరియా ఉండడం వల్ల జరుగుతుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది మీరు నోట్లోనే పెంచుకోవడం వల్ల అది మీ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా, అంటే మీ రక్తం ద్వారా గుండెకి ఉండే పై లైనింగ్కి వెళ్ళి ఎండోకార్డైటిస్ అనే జబ్బు రావడానికి, మీకు ఉండే ఇన్ఫెక్షన్ హార్ట్ ప్రాబ్లమ్ని అగ్రివేట్ చేయడానికి, రక్తంలో బ్లడ్ గడ్డ కట్టడానికి మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా అనేది మెయిన్ రోల్ పాటిస్తుంది. సో హార్ట్ పేషెంట్లకి హార్ట్ ప్రాబ్లం రావడానికి కూడా నోట్లో ఇన్ఫెక్షన్స్ కారణమవుతాయి. సో నోట్లో వాపును కానీ ఎలాంటి ఇది చేయొద్దు. జనరల్గా కార్డియాక్ పేషెంట్లు అంటే గుండె జబ్బులుండి పేషెంట్లు ఎవరైనా కూడా మా దగ్గరకు వస్తే మేము చేసే ప్రోటోకాల్, పార్దాలో ప్రతి బ్రాంచ్లో తీసుకునే కేర్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఎలాంటి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు, వాళ్ళకి ఎంతకాలం క్రితం హార్ట్ ట్రీట్మెంట్స్ అనేవి జరిగాయి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల కానీ అనస్థీషియా అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు రియాక్ట్ ఎలా అవుతున్నారు అనేది చూడాలి. సో పెయిన్ని కంట్రోల్ చేసుకుంటూ సిట్టింగ్స్ టైంని బాగా మినిమైజ్ చేసి పేషెంట్ని కంఫర్టబుల్ జోన్లో పెట్టి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడం కానీ, ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కానీ, పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకు కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కానీ జరుగుతుంది. సో మేము ఇంత జాగ్రత్తగా చేస్తున్నాము. సో ఎవరు కూడా హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్కి జంప్ అవ్వమని నేను చెప్పను. బట్ నోట్లో జబ్బుల్ని పెంచుకోవడం మటుకు మన శరీరాన్ని అంతా కూడా మనం ఇన్ఫెక్ట్ చేసుకుంటున్నట్టే, విచ్ ఈజ్ రాంగ్. టీత్ లేకపోతే కూడా మనం ఆరోగ్యంగా ఉండం, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదు. ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మేము కనెక్ట్ అవుతాము. మాకు 4 రాష్ట్రాల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు అండ్ చెన్నై. ఎవరైనా కూడా ఎలాంటి సమస్యతో బాధపడుతున్న పేషెంట్ అన్నా కూడా నోటికి సంబంధించిన సమస్యలు మేము చాలా ఈజీగా సాల్వ్ చేయగలము, మేము చేస్తున్నాము అనేది అవేర్నెస్ ఇవ్వడానికే మీకు ఈ సబ్జెక్ట్స్ మీద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ హిమబిందు గారు నంద్యాల నుంచి. హిమబిందు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే హిమబిందు, చెప్పండి. అదే మా అమ్మాయికి, మా పాపకి చిగుర్లు కనిపిస్తున్నాయి మేడం, ఎక్కువ కొంచెం నవ్వుతే అట్లా ఎక్కువ కనిపిస్తున్నాయి. 25 years మేడం ఇప్పుడు పాపకి. రైట్, మీరు ఏమైనా చేయడానికి వస్తుందా మేడం? వస్తుందండి, 100%. ఇది చాలా మేజర్ సమస్య అండి. లైక్ అవునండి, నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే నవ్వేటప్పుడు పళ్ళ కన్నా పైన చిగురు ఎక్కువ కనపడుతుంటుంది, దవడ ఎముక. ఓకే, సో దీంట్లో ఇదేంటంటే కొంతమందికి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వెనక్కి పంపిస్తాము, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నాయి, క్లోజ్ చేస్తాము, పళ్ళు ముందుకి వెనక్కి. కానీ చిగురు ఎత్తుగా ఉంటే, ఈ దవడ ఎముక ఎత్తుగా ఉంటే ఏం చేయాలి? లైఫ్ అంతా కూడా బాగాలేం మనం, అందంగా లేం మనము అనే దీంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో దీనికి ఏంటంటే 2 థీరీస్ ఉంటాయమ్మా. ఒకటి, ఆ చిగురు అన్నది లైట్గా రిసెక్ట్ చేసుకుంటా, జింజవెక్టమీ అంటారు, అలా చేసుకుంటే చిగురుని కొద్దిగా పైకి పంపించి
చేయడం. ఇది నాన్ ఇన్వేజివ్, కనిపించకుండా ఉంటుంది. మళ్ళీ చిగురు పెరుగుతుంటే తగ్గించుకుంటూ పళ్ళని ఎక్స్పోజ్ అవుతాయి, చిగురు అనేది పైకి వెళ్తుంది. రెండోది, మీకు పర్మనెంట్గా చిగురు అనేది లోపలికి వెళ్ళిపోయి నార్మల్ స్మైల్ లైన్ రావాలంటే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అని సర్జరీస్ ఉంటాయి. ఎవరికైనా కూడా చిగురు ఎక్కువ కనిపించే వాళ్ళకి, మొత్తం ఈ దవడ ముందుకుండే వాళ్ళకి, లేదా కింది దవడ అదనంగా ఇలా పెరుగున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ ఒక్కరోజు చేసే సర్జరీ అంటారు. ఒక్కరోజు ఎత్తుపళ్ళ కరెక్షన్ అని కూడా మనం వాడుక భాషలో ఉంటాం. ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్లో ఏమవుతుందంటే, ఏదైతే ఈ దవడ ఎముక చిగురు ఎక్కువ కనిపిస్తుందో దాన్ని లోపలికి సెట్ చేస్తాం. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే లోకల్ జనరల్ అనస్థీషియాలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ అనేది పూర్తయిపోతే కంప్లీట్గా చిగురు అనేది కనిపించకుండా నార్మల్ స్మైల్ లైన్ మట్టుకే కనిపిస్తూ పిల్లలు కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఇబ్బంది ఏం లేదు. మీ అమ్మాయి స్మైల్ కంప్లీట్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి, నంద్యాల అంటే కర్నూలు దగ్గర అనుకుంటా, అయితే హైదరాబాద్ అన్నా, ఒకసారి పాపని తీసుకొని వస్తే మేము ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు కన్విన్స్ అయితే ఎక్కువ టైం పట్టదమ్మా, ఒకటే రోజు ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత ఒక వారం రెస్ట్ తీసుకుంటే మొత్తం మీ స్మైల్ లైన్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రామ్ నాయుడు గారు వైజాగ్ నుంచి. రామ్ నాయుడు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్. నా పేరు రామనాయుడు అండి, మా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మేడం. నాకు 40 years మేడం. ఓకే. నాకు కళ్ళు తోమినప్పుడు బ్లడ్ వస్తుంది మేడం. ఓకే. దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అంటారా లేకపోతే? అవును సార్, చిగుళ్ళు వాచి లోపల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల నెత్తురు వస్తుంది కదా. పెయిన్ అనేది ఉండకపోవడం వల్ల జబ్బు కాదేమో అని చాలామంది అనుకుంటారు. అదేం లేదు, చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, చిగురు లోపల పాచి పెరుకుపోవడం కానీ, లేకపోతే మీరు ఏమైనా మందులు వాడుతూ ఉండడం కానీ, మీ బ్రష్ చేసే టెక్నిక్ కరెక్ట్గా లేకపోయి ఉండడం వల్ల కానీ బ్రష్ చేస్తున్నప్పుడల్లా బ్లడ్ వస్తుంటుంది. ఇబ్బంది ఏం లేదు సార్. ఒక చిన్న ట్రీట్మెంట్ ఒకరోజు చేసుకుంటారు, అది చేసుకోవడం ద్వారా మీ చిగురులు బ్లడ్ రావడం ఆగిపోద్ది. దీనివల్ల జరిగే మంచి ఏంటంటే, మీకు ఏ ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ వస్తుందో అది పూర్తిగా నయమైపోతుంది. రెండు, ఈ చిగుర్లు వాయడము, చిగుర్లలోంచి బ్లడ్ రావడము, నోరు దుర్వాసన రావడము, ఇలాంటి కండిషన్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే తొందరగా పళ్ళు లూజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇది మన చిగుళ్ళనే కాదు, పళ్ళు కూర్చుని ఉంటాయి, ఒక ఎముకలో ఇలా సాకెట్లా ఉంటుంది, ఇందులో ఇలా కూర్చుని ఉంటాయి అనమాట. ఈ పైన ఉండే ఎముకను కూడా ఈ జబ్బు తినేస్తూ ఉంటుంది. సో అది మనం ప్రివెంట్ చేస్తూ పళ్ళు లూజ్ అవ్వకుండా, పళ్ళ మధ్యన గ్యాప్స్ రాకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వెళ్తే మీకు ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కన్విన్స్ అయితే మీరు చేసుకోండి. వెంటనే చిగుళ్ళ నుంచి బ్లడ్ రావడము తగ్గిపోవడంతో పాటు పళ్ళు లూజ్ అవ్వకుండా మనం గట్టిగా ఆపచ్చు. ఓకే, సో ఏజ్డ్ వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవడం అవసరమా అంటే మీరేమంటారు? ఎస్, గుడ్ క్వశ్చన్. ఇది పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయాక 60 దాటిన తర్వాత వాళ్ళకి పళ్ళు ఉండవండి చాలా వరకు. కొన్ని పళ్ళు కొంతమందికి ఉండవు, నోట్లో అస్సలు పళ్ళు ఉండవు. ఎన్నో సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటో చెప్పనండి. ఫాస్ట్ ఏజింగ్, అన్నం తినలేకపోవడం, విపరీతమైన నీరసం, సీజనల్ చేంజెస్ ఏవైనా కూడా, అంటే వింటర్ నుంచి సమ్మర్కి ఇలా ఏవైనా కూడా త్వరగా జబ్బు పడిపోవడం, నడవలేకపోవడం, కొంచెం నడిచినా ఆయాసం రావడం, ఇవన్నీ కాదు. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు వయసు అయిపోతా ఉంది కాబట్టి ఇవన్నీ నార్మలే అంటారు. ప్రాపర్గా తింటే ఎందుకు అయిపోద్దండి? ఇప్పుడు అదే వయసులో ఉండే వేరే పర్సన్ 60 years వాళ్ళని తీసుకుంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, గట్టిగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. కొంతమంది మటుకు అదే 60 ఏళ్ళకి నించుంటే కూర్చోలేరు, కూర్చుంటే నించోలేరు. దేనివల్ల? డైట్ ప్రాబ్లం అండి. అదంతా ప్రాపర్గా కొంత తీత్ ఉంటే మనం హెల్దీ డైట్ తింటాము, అంటే ప్రాపర్గా మనం ఏం తినాలో అది తింటాము, మెత్తటి పదార్థాలను అవాయిడ్ చేస్తాం కాబట్టి మనం ఎంత వయసు వచ్చినా కూడా గట్టిగా బలంగా ఉంటాం. షుగర్, బీపీ లాంటివి వచ్చినా కూడా వాటిని తట్టుకొని కంట్రోల్లో పెట్టుకుంటాం. టీత్ లేకపోవడం వల్ల పెద్దవాళ్ళందరూ కూడా ఎవరికైతే టీత్ ఉండవో, సరైన పోషక విలువలు ఉన్న ఆహారం తినలేకపోతుంటారో వాళ్ళందరికీ కూడా తొందరగా ఏజింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ఎంత పెద్దవాళ్ళైనా కూడా నోట్లో పళ్ళు ఉండడం చాలా అవసరం. దానివల్ల వాళ్ళ స్టామినా, వాళ్ళ హెల్త్, వాళ్ళ బలము, వాళ్ళ లైఫ్ స్పాను, వాళ్ళ యాక్టివిటీసు, వాళ్ళ మెంటల్ స్టేట్, వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్, వాళ్ళ ఫేస్, వాళ్ళ స్మైల్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో డెఫినెట్గా అవసరమే. పెద్దవాళ్ళకైతే డెఫినెట్గా పళ్ళు పెట్టగలము, ఇంప్లాంట్స్ అనే విధానంతో పెట్టగలము, బ్రిడ్జ్ అనే విధానంతో పెట్టగలము. ఇలా ఇంప్లాంట్స్లో కూడా ఇదివరకులా కాకుండా చాలా సిస్టమ్స్ వచ్చాయి. ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకైనా పెట్టగలం. పార్థాలో అయితే యాజ్ ఐ సెడ్ బిఫోర్, పేషెంట్ కండిషన్ బట్టి సిట్టింగ్స్ పెడతాము,
పేషెంట్ హెల్త్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము, పేషెంట్ ఉండే జనరల్ హెల్త్ మీద డిపెండ్ అయ్యి మందులు రాస్తాము. సో ఇలా మేము ప్లాన్ చేసి డిఫరెంట్ స్పెషలిస్టులు చేస్తారు కాబట్టి చక్కగా ఎలాంటి ఫెయిల్యూర్స్ లేకుండా పెద్దవాళ్ళకు కూడా హ్యాపీగా టీత్ పెట్టగలుగుతున్నాము. టీత్ పెట్టించాలండి ఇంట్లో, మీ పెద్దవాళ్ళకి కాదు, మీ చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళు కూడా అన్నం తినలేక ఇబ్బంది పడుతుంటే కనుక వాళ్ళకి బట్టలు కొనివ్వడం, చీరలు కొనివ్వడం కాదు, పళ్ళు పెట్టించండి. దెన్ దే స్టార్ట్ ఎంజాయింగ్ దేర్ ఓన్ లైఫ్. ఓకే, సో ఫిక్స్డ్ పళ్ళు ఫిక్స్ అని ముందే అందులో ఉంది. సో వన్స్ ఫిక్స్ చేస్తే సరిపోతుందా, లేకపోతే వాటికి కూడా ఎక్స్పైరీ ఉంటుందంటారా? ఎస్, ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఫిక్స్డ్ టీత్ పెట్టుకున్నాక ఎవ్రీ ఇయర్ ఒకసారి చెకప్కి రావాలి, 2 పూట్ల బ్రష్ చేయాలి అంతే. ఎవ్రీ ఇయర్ చెకప్కి వచ్చినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తుంటే వాటిని వెంటనే ఆ ఇబ్బందిని సాల్వ్ చేస్తూ దాని లైఫ్ స్పాన్ పెంచుతాం. సో డెఫినెట్గా ఒకసారి మీరు ఫిక్స్డ్ టీత్ పెట్టుకుంటే 10-15 సంవత్సరాలు ఆరామ్సే ఆ టీత్తోని మీరు హ్యాపీగా అన్ని తినచ్చు, హ్యాపీగా నవ్వచ్చు, హ్యాపీగా మాట్లాడచ్చు. ఇది ఫిక్స్డ్ డెఫినెట్గా. సో ఇందులో ఏంటంటే ఈ మెయింటెనెన్స్ మిస్ అయినా, ఏదన్నా ఇబ్బంది స్టార్ట్ అయ్యి మీరు డాక్టర్ని విజిట్ చేయకపోయినా కూడా మీకు అది ఒక్కొక్కసారి లూజ్ అవ్వడం, పడిపోవడం లాంటివి జరుగుతాయి. అది మీ చేతుల్లో కూడా ఉంటుంది కదండి, మేము డాక్టర్స్ మ్యాజిక్ చేయలేం కదా. బట్ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తోని డెఫినెట్గా పెట్టగలుగుతున్నాం. 10-15 సంవత్సరాలు వాటిని మెయింటైన్ చేయగలుగుతున్నాం. కొంతమంది పేషెంట్లు అయితే 10-15 సంవత్సరాలు కాదు, లైఫ్ టైం మేము పెట్టిన పళ్ళతో ఉన్న పేషెంట్లు కూడా ఉన్నారు, బికాస్ దే ఆర్ మెయింటైనింగ్ ఇట్ సో వెల్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వెంకటేశ్వర్లు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నా సమస్య అండి, నాకు కంటు పడ్డదండి మేడం. ఏమైంది సార్? కంటు వేశారండి, రాజమండ్రి బొల్లిన హాస్పిటల్ కంటు వేశారండి. స్టంట్ రైట్, గుడ్, చెప్పండి సార్. వేసారండి. ఇప్పుడు భాగంలో నేను దంతం, కింద భాగం దంతం కదండి, 2 నెలలకోసారి నెలకోసారినండి చీమ పట్టినట్టు నీరు పొక్కులాగా వస్తుందండి. నిన్న మెడికల్ షాప్ తీసుకున్నానండి, తగ్గుతులేదు సార్ మేడం. రైట్, గుడ్ క్వశ్చన్ అండి. నేను ఇదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. హాస్పిటల్లో కూడా మేము ఫేస్ చేస్తాం సార్. మీకు స్టంట్ పడినా పర్లేదు సార్, ఇబ్బంది ఏం లేదు. నోట్లో చీమ పట్టడం మంచిది కాదు సార్. అది చీమ అంటే చీమే కదా, మీరు ఇంకా నోట్లో చీమ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది మీ రక్తం ద్వారానే కాదు, మీరు మీ ఉమ్మి ద్వారా, మీరు అన్నం తినేటప్పుడు, మీరు మంచినీళ్ళు తాగేటప్పుడు దాని ద్వారా కూడా ఆ చీమ గడ్డలు అన్నది మీరు డైరెక్ట్ కడుపులోకి తీసుకుంటుంటారు. చూడండి, మీకు తెలియకుండానే మీ శరీరం మొత్తం మీరు ఇన్ఫెక్ట్ చేసుకుంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు కదా సార్. సో ఇబ్బంది ఏం లేదు సార్. మీకు స్టంట్ పడినా మీ కార్డియాక్ సర్జన్తో ఒకసారి మేము మాట్లాడి దానికి ప్రాపర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికైతే ఇబ్బంది అసలు ఏమీ లేదు. హ్యాపీగా మీరు ఎలా ఉన్నారో అలా కూర్చోపెట్టి చేయొచ్చు. పన్ను తీసేయాలి, అప్పుడు మీకు బాగా మొత్తం పన్ను పోయింది అంటే కూడా డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడి చేయొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. 2 నెలలు 3 నెలల నుంచి మీరు ఆ మందులు వాడడం వల్ల పైపైన మీకు నొప్పి తగ్గుతుంది తప్ప పన్ను లోపల జబ్బు తగ్గదు. ఒక్కొక్కసారి పంటి లోపల ఇన్ఫెక్షన్లు మీరు నయం చేసుకోకపోవడం వల్ల అక్కడ ఉండే బోన్లో అంతా కూడా గడ్డలు ఫామ్ అవుతాయి. ఆ గడ్డలు ఫామ్ అయ్యి మీ పన్ను పోతే పోయింది, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఒక్కోసారి ఈ బోన్ అంతా కూడా తీసేయాల్సిన పరిస్థితులు వస్తాయి. మన చేతులారా మనం చేసుకోకూడదు. మీరు శ్రమ అనుకోకుండా మా దగ్గరికి రండి. కాకపోతే మీ టెస్ట్ రిపోర్ట్స్, మీరు వాడే మందుల్ని ఒకసారి తీసుకుని రండి. మీ డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడి వెంటనే ట్రీట్మెంట్ చేద్దాం. 2 నెలల నుంచి తగ్గలేదు కదా, ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోండి. గంట తర్వాత నుంచి మీకు నొప్పి తగ్గిపోద్ది. అంత ట్రీట్మెంట్లకి అంత మ్యాజిక్ ఉంటుంది, మన అంత కంఫర్టబుల్ చేస్తాయి. మనం ట్రీట్మెంట్లు చేయించుకోకే ఎక్కువ హింస మనం పడతాము, మన జబ్బుని పెంచుకుంటాం. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, అలంపూర్ నుంచి షేక్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. సార్ మా అమ్మాయికి మేడం అది పంటి మీద పైన ఎర్ర చిగురులాగా బాగా ఎక్కువైపోయింది మేడం. ఫస్ట్ కొద్ది ఉండే కర్నూలులో పుల్లారెడ్డి హాస్పిటల్లో చేయించింది ఒకసారి చికిత్స. అది కోసేసినాక మళ్ళీ వచ్చింది మేడం, మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తే మళ్ళీ పోయి చేయించాను మేడం. మేము మళ్ళీ కోసాను మేడం. మళ్ళీ వస్తే రావచ్చు అంటే శాశ్వతంగా పోదా మేడం అది? సరిపోతుంది సార్. ఇప్పుడు మీ పాపకి ఎంత వయసు ఉంటుంది? 22 years మేడం. ఏమైనా మందులు వాడుతున్నారా? అయిపోయింది మేడం మందులు. ఇప్పుడు మీరు పండ్లు కోసం కాదు, మామూలు జనరల్గా అమ్మాయికి థైరాయిడ్ ప్రాబ్లం కానీ బీపీ ప్రాబ్లం ఎప్పుడు వాడలేదా మీకు? ఎప్పుడు అలాంటి మందులు ఏం వాడలేదా మీరు?
వాడలేదు మేడం. ఓకే, ఇబ్బంది ఏం లేదండి. ఒక్కోసారి ఏమవుతుందంటే పిల్లలు ఎదిగే కొద్దీ కొన్ని సమస్యలు సాల్వ్ అయిపోతుంటాయి. కొన్ని మందుల వల్ల ఈ ఏదైతే ఈ గమ్స్ అన్నవి ఉన్నాయో అవి రీగ్రో అయిపోతూ ఉంటాయి, బాగా పెరిగిపోయి టీత్ కూడా కవర్ అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం స్కాల్పెల్తో కాకుండా లేజర్ వాడటం వల్ల కూడా రీగ్రోత్ని మళ్ళీ తగ్గించవచ్చు. కొన్ని పేషెంట్లలోని రికరెన్స్ ఉంటుందండి, దాన్ని మనం ఆపలేము. అంటే కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటే వాటిని మానేస్తే ఆగిపోతుంది. అలా కాకుండా జనరల్గా హెల్త్ వల్ల కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఈ జింజబైల్ ఓవర్ గ్రోత్ అనేది వస్తూ ఉంటే అది కట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. తర్వాత మెయింటెనెన్స్, బ్రషింగ్ కానీ లోపల ఇష్యూస్ని కానీ తీసేయడం వల్ల సొల్యూషన్ ఉంటుంది. అయినా పాపను తీసుకుని ఒకసారి మా దగ్గర రండి, మేము ఒకసారి చెకప్ చేసి చెప్తాం, కరెక్ట్గా ఆమెతో మాట్లాడి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. కానీ కొన్ని కండిషన్స్లో కాదు సార్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అది పెరిగినప్పుడల్లా చేయించుకోవాలి. యాజ్ ఐ సెడ్, డెంటల్లో కానీ హెయిర్లో కానీ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్పెషలిస్టులు ఉన్నారు. పార్థాలు అయితే 100% ప్రోటోకాల్స్ మేము ఫాలో అవుతాం. ట్రీట్మెంట్ ఇప్పటి వరకు కూడా డెంటల్లో కానీ హెయిర్లో కానీ 90 to 95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. అంటే డెఫినెట్గా దానికి రీజన్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం, స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం, కరెక్ట్గా వాళ్ళ సిట్టింగ్స్ని బట్టి వచ్చిన స్పెషలిస్టులు చేయడం, తర్వాత పేషెంట్ కంఫర్ట్ జోన్ ఎక్కువ చూడటం. 1-2 సిట్టింగ్స్ ఎక్కువ పట్టచ్చేమో. చాలామంది అనుకుంటారు ఒక సిట్టింగ్లో అవ్వలేదు, 2 సిట్టింగ్లో అవ్వలేదని. మీకు సిట్టింగ్స్ పెంచడానికి కూడా మీకే మంచి కోసం, మీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కోసం సిట్టింగ్స్ పెంచి చేయడం అనేది జరుగుతుందండి. అది మీరు నమ్మాలి డాక్టర్ని ఎప్పుడు కూడా. రెండోది, ట్రీట్మెంట్ చేసే ముందు కూడా పేషెంట్ సైకలాజికల్ కంఫర్ట్స్ కోసం వాళ్ళ జబ్బు ఏముంది ఎలా ఉంది అని మేము చెప్పింది నమ్మాలి అని కాకుండా ప్రతి బ్రాంచ్లో ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి, మీ జబ్బుని చూపిస్తాము. సో కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మా 4 రాష్ట్రాల్లో ఉన్న 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. మీరు వచ్చి మాట్లాడితే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ కల్పన గారు. సో డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి అలాగే చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.